పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కమ్మర్పల్లి మోర్తాడ్ మధ్యలో లలిత గార్డెన్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్యాతిథిగా హాజరయి ప్రసంగించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలను కల్పించబోతుందని, రిజర్వేషన్ల పరంగా ఒక విప్లవాన్ని తీసుకురాబోతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నిరుద్యోగులను నిండా ముంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ ఆందాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, పీసీసీ అధికార ప్రతినిధి వేణు యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు బాగలేనప్పటికీ కూడా 1వ తారీఖున మీ అందరూ కూడా జీతాలు ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మీ అందరూ కూడా గమనించాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల బిల్లు కూడా కార్యక్రమం కట్టలేకపోతుంటివి, ఇంటి అద్దె కట్టలేకపోతుంటివి, పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతుంటివి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు నాడు మీ ఇంటి బిల్లు, మీ కరెంటు బిల్లు, మీ స్కూల్ ఫీజు, మీ పాల బిల్లు అన్ని కట్టుకుంటామంటే అది రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధని అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన పైన మోపి మనకు నిరూపణంగా మనకు ఉపయోగపడని విధంగా ప్రాజెక్టులు కట్టి దానితో ఉపయోగపడలేదు. ఈ 1 లక్షల కోట్లు తెచ్చిన తర్వాత మన నిజామాబాద్ డిస్టిక్ లో నా స్టూడెంట్స్ కానీ, రైతులకు కానీ, ఎంప్లాయీస్ కానీ ఎక్కడైనా ఒక పని చేశారని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత, మేమందరం మినిస్టర్స్ అయిన తర్వాత ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, స్టూడెంట్ విద్యార్థులకు ఏం ఉపయోగపడుతుంది, యూనివర్సిటీలు కట్టాం, మెడికల్ సర్వీస్ కట్టాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం, స్లూసులు కూడా తామాషా పద్ధతిలో చట్టసభలో రిజర్వేషన్లు ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడే అసమానతలు తొలగించగలుగుతాం, అప్పుడే ఈ అణగారిన ప్రజలకు న్యాయం చేయగలుగుతామని రాహుల్ గాంధీ గారు విశ్వసించారు. కాబట్టి ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన దేశమంతా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.